అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం నమ్మశక్యం కాని తిరుమలలో ఇప్పటికీ జరిగే ఒక వర్తన గురించి తెలుసుకుందాం. ఈ వర్తన ఏంటో సరిగ్గా అర్థమవ్వాలంటే ముందుగా మనం దీని బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి. అదేంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఆ ప్రభువుల కాలం ఉన్నంత వరకు కూడా గుడిని చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. వాళ్ళు సేవకులు మాత్రమే అని ఎంత వచ్చినా ఆ సంపద మొత్తం, ఆస్తి అంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికే అర్పణ చేశారు. హిందూ రాజులు పరిపాలించినంత వరకు కూడా అన్ని గుడులు కూడా బాగా నడిచాయి. ఆ తర్వాత ముస్లిం పరిపాలన వచ్చింది. ముస్లిం పరిపాలన వచ్చినప్పుడు తిరుమల గుడి ఆర్కెట్ నవాబు చేతుల్లోకి వెళ్ళింది. అయితే దట్టమైన కీకారణ్యాల్లో ఉన్న పులులు, సింహాలు అన్నీ అక్కడ సంచరిస్తున్నా, దారి లేకపోయినా కానీ ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకొని, స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఇంత డబ్బు, ఇన్ని కానుకలొస్తున్నాయి అని కనిపెట్టి, ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకునేదానికి ఒక పన్నాగం పట్టాడు. దానికి ఆలయాన్ని లీజుకిచ్చేవాడు. సంవత్సరానికి ఇంత అని పాట పాడుకునేవాడు. ఆ పాట పాడాక డబ్బులు వసూలు చేసుకోవాలి కదా అని భక్తులు హుండీలో ఎంతైతే డబ్బులు వేస్తారో అవన్నీ వాడు తీసేసుకునేవాడు. అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే దేవుడికి అలంకరించడానికి ఎవరైనా పట్టు వస్త్రాలు లేదా బంగారం రూపంలో స్వామివారికి ఇస్తే అవన్నీ స్వామివారి ఒంటి మీదే ఉండాలి కాబట్టి అవన్నీ స్వామికే చెందుతున్నాయి. తనకి దక్కట్లేదు అని ఒక రూల్ పెట్టాడు. అదేంటంటే ఎవరైనా ఇక నుంచి ఒక రూ. 1,00,000 వస్తువు కానీ ఇస్తే, ఆ రూ. 1,00,000 వస్తువుకి రూ. 1,00,000 ధనం కూడా ఇవ్వాలి అని అప్పటి నుంచి స్వామివారికి ఆభరణాలు గాని సమర్పిస్తే, స్వామివారికి ఎంతైతే ఆభరణానికి ఖర్చవుతుందో, అంతే నగదు రూపంలో కూడా ఇవ్వాలని రూల్ పెట్టాడు. ఆ కాలంలో మన హిందూ రాజుల పరిపాలన తర్వాత ముస్లిం నవాబు ఈ రూల్ పెట్టి స్వామివారి నగదుని, ధనాన్ని దోచుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మనం ఇప్పటికీ కూడా దాన్నే కంటిన్యూ అవుతూ ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.